బావని చూసి మరీ అంత గర్వపడకు నాన్న. అది బావ గొప్పతనం కాదు, నా చేతి కాఫీ. మాయా ఒక్క నిమిషం, ఈ కప్పు తీసుకుని ఆ కప్పు నాకు ఇవ్వండి. 2 కప్పుల్లోది కాఫీయే కదా. మీకు తెలియదు మాయా, మీరు తాగండి. ఎలా ఉంది కాఫీ? బానే ఉంది. అయితే ఓకే. నువ్వు అనుమానిస్తావు, నువ్వు హించే ఉప్పు కలిపిన కాఫీ నాన్న చేతికిచ్చాను అనుకున్నట్టు నీ చేతికొచ్చింది. రోజు రోజుకి ఎలా కావాలి? రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, చంపేస్తాను. రుక్మిణి, నీ అల్లరి చాలు గాని వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. మళ్ళీ ఇటువంటి పని చేస్తావా? వెళ్ళు. దానికి రోజు రోజుకి అల్లరి ఎక్కువ అవుతోంది. అది సరే శశి, మీ నాయనమ్మని చూసొచ్చానన్నావు కదా, ఎలా ఉన్నారు ఆవిడ? నాయనమ్మ బ్రహ్మాండంగా ఉంది మాయా. చాలా రోజుల తర్వాత కనిపించాను కదా, హ్యాపీగా ఫీల్ అయింది. నిజమే, ఆవిడికి నువ్వంటే ప్రాణం. ఆవిడ్ని చూసి రావటం మంచి పనే చేశావు. అవును మాయా, ఇక నేను బయలుదేరుతాను. తిరిగి వచ్చావు. ఇప్పుడు రూమ్కి ఎందుకు? ఇక్కడే ఉండొచ్చు కదా. అయినా నీకు సపరేట్గా రూమ్ ఎందుకు అని ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదు మాయా, నాకు అసలే ఫ్రెండ్స్ ఎక్కువ. మా కోతికంగా వచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ ఉంటే ఫుల్ డిస్టర్బెన్స్. నేను వెళ్తానే, కొంచెం పని ఉంది. బావా బావా బావా, త్వరగా తీ బావా. అలాగే, కూర్చో. దొరికావు. ఇదిగో, నువ్వు చేసినప్పుడు ఏం లేదు కానీ నేను చేస్తే వచ్చిందా? ఏంటి రుక్మిణి, బావ ఇండియా వచ్చా లేదు అప్పుడే బాక్సింగ్ స్టార్ట్ చేసావు బావతోటి? అది కాదు రేటింగ్లు, మనం అనుకున్నట్టు అమ్మడు పెట్టి ఓపెన్ చేసింది, మూతి వాచింది. బావ గిఫ్ట్ ఎదిరిందా? అసలు బావిలో తేరవడానికి కారణం మీరు. నేను మీతో మాట్లాడను. బావతో సహా అందరి చుట్టూ కట్టు. అమ్మ తల్లి, బంగారు తల్లి, అలా ఉడుక్కోకే. నీకు నిజంగానే మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను కదా. అరే నిజంగా, నిజం గిఫ్ట్. చూసారా, మా బావ నా కోసం లాస్ ఏంజలస్ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చాడు. ఏమే రుక్మిణి, రేపటి నుంచి వీటితో మేకప్ వేసుకుని మీ బావకు పోజులు కొడతావేంటి? నోరు ముయివే. ఇవాళ నేను మా బావని కొత్తగా పడగొట్టతలా, ఎప్పుడో పడేశా. నీకో విషయం చెప్పలా రుక్మిణి, మీ బావేమో అమెరికాలు గిమెరికాలు తిరుగుతున్నాడు. ఎన్నో ఫ్యాషన్స్, కొత్త స్టైల్స్ చూసుంటాడు. నువ్వు మాత్రం ఇంకా ఇలా అమ్మమ్మలా ఉంటే ఎలాగే? నువ్వు కూడా కాస్త ఆ లెవెల్లో అల్ట్రా మోడర్న్ గా తయారయ్యి మీ బావ కరెంట్ షాక్ ఇవ్వు. అందుకే నీకు ఇది గిఫ్ట్ గా ఇచ్చాడేమో.